వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములు అందరికీ శుభములు. ప్రతి ఒక్కరికి వందనములు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మంచిది. ఈ మే మంత్లో ఈ లాస్ట్ సండే అలాగే మనమందరం కూడా ఒక విలువైన అద్భుతమైన సందర్భాన్ని మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఫస్ట్ వీక్ ఏం చెప్పానో ఎవరికైనా జ్ఞాపకం ఉందమ్మా? మొదటి వారము ఏం టాపిక్ చెప్పానో జ్ఞాపకం ఉందా? రైట్. రాజుల బల్లలు నేర్పే పాఠాలు అని మనము కొంతమంది రాజుల గురించి మనము సౌలు రాజు భోజన బల్లని, దావీదు రాజు భోజన బల్ల, అలాగే సొలొమోను గారి యొక్క భోజన బల్లని, దయ్యముల భోజనం బల్ల అని మనము మొదటి వీక్ విన్నాం. రెండో వారం ఏం చెప్పాను? సెకండ్ వీక్ ఏం చెప్పాను అంటే ఏ విషయంలో భార్య మాట వినాలి, ఏ విషయంలో భార్య మాట వినకూడదు అన్నది రెండో వారం మనము నేర్చుకున్నాం. థర్డ్ వీక్ ఏం చెప్పాను అమ్మా? గట్టిగా చెప్పాలరా, అనుకోకుండా. థర్డ్ వీక్ ఏం చెప్పానమ్మా? థర్డ్ వీక్ ఏం చెప్పాను అంటే మనోవేదనకు కారణాలు, నివారణ ఉపాయాలు అని మూడో వారం నేను చెప్పాను. ఫోర్త్ వీక్ ఏం చెప్పాను? లాస్ట్ వీక్ ఏం చెప్పాను? అత్తామామలకు మనోవేదన కలిగించిన కోడళ్ళు అని. ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకవేళ వినని వారైతే వినవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి మొన్న గురువారం కూడా ఒక అంశం చెప్పాను. 7 కొమ్ములు 7 నేత్రములు కలిగిన గొర్రెపిల్ల అని ఒక అంశం చెప్పాను. అది ఆల్రెడీ మన గ్రూప్లో కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. దయచేసి అందరూ కూడా వినవలసిందిగా మనవి చేస్తూ, ఇక ఈరోజు ప్రత్యేకంగా దయచేసి యవనస్తులు చాలా జాగ్రత్తగా ఈరోజు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కువగా కుటుంబాల గురించి మనం నేర్చుకుంటున్నాము. కాబట్టి ఈ వారంతో మనము ఈ లాస్ట్ వీక్తో మనం ముగించుకుందాం. మంచిది. మరి భార్య గురించి విన్నాము, తర్వాత కోడళ్ళ గురించి, ఇలా మనము నేర్చుకుంటూ వస్తున్నాము. ఇక ఈరోజు చాలా జాగ్రత్తగా యవనస్తులు లేదంటే తల్లిదండ్రి ఉన్నవారు ఖచ్చితంగా ఈరోజు చెబుతున్న ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ, దానికి టాపిక్కి నేమ్ ఏంటి అన్నప్పుడు తల్లిదండ్రులను సన్మానించడం ఎలా అన్నది టైటిల్ రాసుకోండి. తల్లిదండ్రులను సన్మానించడము ఎలా అన్నది మరి టైటిల్ రాసుకోగలిగితే దానికి మూలవాక్యం మనం చదువుకున్నాము. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము నుంచి 3 వచనాలు మనము చదువుకుందాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుమో, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది పోయిన వారం కూడా ఈ రిఫరెన్స్ నేను కోడ్ చేశాను. తల్లిదండ్రి అంటే మన సొంత తల్లిదండ్రే కాదు, మ్యారేజ్కి ముందు మనకు తల్లిదండ్రి ఉంటారు, మ్యారేజ్ తర్వాత కూడా మనకు చట్టపరమైన తల్లిదండ్రులు ఉంటారు అని చెప్పాను. ఫాదర్ ఇన్ లా అంటే మామగారు, అంటే చట్ట ప్రకారమైన తండ్రి. మదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారమైన తల్లిదండ్రి. నీ తల్లిదండ్రిని జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవటమే కాదు, నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీ తల్లిదండ్రులు అని పిలువబడుతున్న అత్తమామలను కూడా నీ తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకుంటావో అంత ప్రేమగా చూసుకోవాలని గత వారము నేను చెప్పాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీ తల్లిదండ్రులకు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఒబీడియంట్గా ఉండండి. అంటే విధేయులై ఉండటం అంటే తల్లిదండ్రి మాట వినండి. ఎవరి మాట అండి?
విధేయులై ఉండటం అంటే తల్లిదండ్రి చెప్పిన మాట మీరు వింటూ వారి మాటకు మీరు ఒబీడియంట్గా ఉన్నారు అంటే మీరు ఎలా ఉన్నారు అంటే విధేయులై ఉన్నారు అని దాని అర్థం. మనం ఒక చిన్న బర్త్డే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇదే వాక్యాన్ని చెబుతూ అక్కడ ఒక చిన్న పాప అండి, ఒక 3-4 ఇయర్స్ ఉంటుంది పాప. ఆ పాప గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళ అమ్మని అంటదట, అమ్మ నీకు ఏం తెలుసు అమ్మ అంటదంట. అంత చిన్న పాప అంటదట, అమ్మ నీకేం తెలుసు అని మాట్లాడుతుందట. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఇక్కడ తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. అరే మరి తల్లిదండ్రిని సన్మానించటం అంటే అర్థం ఏంటి? ఏదో ఫాదర్స్ డే అప్పుడు లేదంటే ఏదో మదర్స్ డే అప్పుడు వాళ్ళకు ఒక దండేసి ఒక శాలువ కప్పి దండం పెట్టడం కాదు. మరి తల్లిదండ్రిని సన్మానించటము, హానర్ చేయటము, లేదంటే వారిని సన్మానించటం అంటే అర్థం ఏంటి? సన్మానించటం అంటే అర్థం ఏంటి అంటే వారి మాట వినటము అంటే వారి మాట నువ్వు విని ఆ మాటకు నువ్వు లోబడుతున్నావు అంటే నీ తల్లిదండ్రిని నీవు సన్మానిస్తున్నావు. అదే పౌలు గారు ఏమని చెప్పాడో చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రి మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. పిల్లలారా, అన్ని విషయములో అంటే నీ ఆత్మీయ జీవిత విషయంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు, లేదంటే నీ వైవాహిక జీవితంలో కావచ్చు, అన్ని విషయంలో నీ స్టడీలో కావచ్చు, అన్ని విషయంలో మీ తల్లిదండ్రి మాట వినండి, అది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎంతమంది యవనస్తులు వారి తల్లిదండ్రి మాట వింటున్నారు, వాళ్ళ తల్లిదండ్రి మాటకు విధేయత చూపిస్తున్నారు. సన్మానించటము అంటే తల్లిదండ్రి మాట అన్ని విషయములలో వినటమే తల్లిదండ్రిని సన్మానించటం. ఒకవేళ నేను వినను, తల్లిదండ్రి మాట నేను ఎందుకు వినాలి, నేను వినను అని ఒకవేళ మీరు అనుకుంటే, నేను విననండి ఎందుకు వినాలి తల్లిదండ్రి మాట ఏం పనికి వినాలి, ఎందుకు వినాలి అని ఒకవేళ మీరు అనుకుంటే తల్లిదండ్రి మాట వినని వాడిని దేవుడు ఏం చేయమన్నాడో గ్రంథములో రాయించాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని మనం చదువుకుందాము. ఒకనికి కుమారుడు అంటే కుమార్తెల గురించి చెప్పటం లేదు అనుకోకండి. మొన్న చెప్పాను కదమ్మా, నేను ఏమని చెప్పాను, దేవుని దృష్టిలో కుమారుడని కుమార్తె అని ఏ భేదము లేదు. ఇప్పుడు గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని మనం కుమారులు అన్న పదం దగ్గర అక్కడ హిబ్రూ బైబిల్లో కానివ్వండి, మీరు కింగ్ జేమ్స్ వెర్షన్లో కానివ్వండి, అక్కడ చిల్డ్రన్ అన్న పదాన్ని ఉపయోగించాడు. అంటే కుమారులు అన్న కుమార్తెలు అన్న దేవుని దృష్టిలో ఇద్దరు ఒకటే. కుమారుల్లో ఏముందంటే కుమార్తెలు కూడా వస్తారు, కుమార్తెలన్నా ఒకటే. ఆ తర్వాత గలతీ పత్రికలో కూడా మాట్లాడుతూ అక్కడ ఏమన్నాడంటే మీరందరూ క్రీస్తు యేసు వలన మీరు కుమారులై ఉన్నారు. కుమారులు అంటే ఒకసారి ఆ మాట మీరు చూసుకొని ఇక్కడికి వద్దాము. దేవుని దృష్టిలో ఎలా ఉందంటే కుమారులు వేరు కుమార్తెలు వేరు కాదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనము మనం అందరము చదువుకుందాము. 26 నుంచి చదవమ్మా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరందరూ అంటే ఓన్లీ పురుషులేనా? మీరందరూ అంటే అందులో పురుషులు ఉన్నారు, అందులో స్త్రీలు ఉన్నారు. మీరందరూ విశ్వాసము వలన
దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు అంటే అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. తర్వాత చదవమ్మా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, మళ్ళీ మీరందరూ అంటే పురుషులే తీసుకుంటారా, స్త్రీలు కూడా తీసుకుంటారా? స్త్రీలు పురుషులు తీసుకుంటారు. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి కుమారులు అన్న దగ్గర కుమారులకి చెబుతున్నాడు, మా కాదని మీరు అనుకోవద్దండి. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే అందరికీ చెబుతాడు, పిల్లలందరికీ చెబుతాడు. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18వ వచనానికి రాగలిగితే, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వినకయుండి వారు అతన్ని శిక్షించిన తర్వాతయునో అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడలా. చాలా జాగ్రత్తగా వినండి. 19, అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినకయు తిండిబోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనము మీ మధ్య నుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. నీ తల్లిదండ్రి మాట వినకపోతే, తల్లిదండ్రి మాట విని నువ్వు విధేయత చూపించకపోతే, ఆయన అంటున్నాడు, అలాంటి వారిని ఊరి గవిని బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు అతన్ని చావగొట్టవాలని. అంటే తల్లిదండ్రి మాట వినని వాడికి ఎంత పనిష్మెంట్ ఇస్తున్నాడో చూడండి. అంటే కనిపించే తల్లిదండ్రి మాట వినోడిక కనిపించని దేవుడి మాట ఏమింటాడండి? ఏమింటాడు చెప్పండి? కాబట్టి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాస్తున్నారు, అన్ని విషయములలో నీ ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో కావచ్చు, నీ స్టడీ విషయంలో కావచ్చు, నీ వివాహము కొరకు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని విషయములలో నీ తల్లిదండ్రి మాట వినవలెను. అది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. మాట వినకపోతే వాడిని చంపేయండి అని దేవుడు అంటున్నాడు. తల్లిదండ్రి కని పెంచి అంత ప్రయోజకులను చేసిన వాళ్ళ మాట విన్నోడు ఇక దేవుని మాట ఏమింటాడండి? ఈరోజు మరీ దారుణమైపోయారు. ఈ అంచె దినములలో ఎలాంటి పిల్లలు ఉంటారో తిమోతికి పౌలు గారు పత్రిక రాస్తూ ఎలాంటి పిల్లలు ఉంటారో చూడండి. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రికి అవిధేయులు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రి మాట వినండి, మీ తల్లిదండ్రులకు విధేయులై మీరు ఉండండి. మీరు తల్లిదండ్రి మాట వినకపోతే దేవుడు ఊరుకోడు. ఇది మొదటి విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక రెండో విషయంలోనికి మనం వెళ్ళగలిగితే నిర్గమకాండము దయచేసి 21వ అధ్యాయము. రెండో విషయము నిర్గమకాండము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 15వ వచనము. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. చాలా జాగ్రత్తగా వినండి. రెండో విషయం చెబుతున్నాను. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష
నొందును. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నారా లేరా? అమ్మ, ఉన్నారా లేరా? అలాంటి వారు సమాజంలో ఉన్నారా లేరా? సమాజంలో కొట్టటం కాదండి, ఏకంగా పైకి పంపించే పిల్లలే ఉన్నారు. ఆస్తుల కోసము వాటి కొరకు తల్లిదండ్రిని పైకి పంపించే పిల్లలు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. దేవుడు ఏమన్నాడు అంటే, తల్లిదండ్రికి చెప్పాడు, నీ పిల్లల విషయంలో బెత్తం వాడమన్నాడు. బెత్తం వాడమన్నాడు కదండి, వాడమన్నాడా? సామెతల గ్రంథంలో ఉంది కదా, 23వ అధ్యాయంలో 13, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13, 14 వచనంలో తల్లిదండ్రులు పిల్లల విషయంలో బెత్తం వాడమన్నాడు, కొట్టమన్నాడు. ఎందుకు వాడమన్నాడు అంటే, బెత్తం వాడకపోతే నీ కుమారుడు నీకు విరోధి అవుతాడు. నీ కుమారుని శిక్షించకపోతే, అపరూపముగా నువ్వు పెంచితే ఏమవుతాడు అంటే నీకు విరోధి అవుతాడు, నీకు అవమానాన్ని తీసుకొస్తాడు. నీకు విరోధి అవుతాడు, నీకు అవమానాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి తల్లిదండ్రి పిల్లలు బాగుండాలి అని బెత్తం వాడతారు. వాడు మంచి మార్గంలో, వాడికి మంచి గుణగణాలు రావాలి అని బెత్తం వాడితే తప్పు లేదు. తల్లిదండ్రి అండి, పిల్లలు యవనంలోనికి వచ్చారనుకోండి, కొట్టడానికి కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే వాడు నా ఎత్తు అయ్యాడు, వాడిని నేను ఎందుకు కొట్టాలి, నేను ఎందుకు వాడిని దండించాలి అని కొంచెం ఆలోచిస్తారు తల్లిదండ్రులు. కానీ వీళ్ళు యవనంలోనికి వచ్చేసరికి తల్లిదండ్రిని కొట్టడానికి కూడా వెనకాడటం లేదు, చంపడానికి కూడా వెనకాడటం లేదు. మరి వాళ్ళు ఆలోచిస్తున్నారే, తల్లిదండ్రి కొట్టడానికి ఆలోచిస్తున్నప్పుడు యవనంలోనికి వచ్చిన వీళ్ళు తల్లిదండ్రిని కొట్టడానికి కూడా ఆలోచించటం లేదు. కాబట్టి తల్లిదండ్రిని కొడుతుంటే ఎవరు రాకపోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు విడిచిపెట్టను అంటున్నాడు. ఎందుకంటేనండి, ఒక తల్లిదండ్రిని కొట్టినవాడు ఈ భూమి మీద బ్రతకూడదు అని దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు అలా మారిపోయాడు? తల్లిదండ్రిని కొట్టేవాడిగా ఎందుకు అలా మారిపోయాడు? ఒక అవిధేయుడిగా ఎందుకు మారిపోయాడు అంటే, ఒక తల్లిదండ్రి అంటే భయం లేదు, ఒక దేవుడు అంటే భయం లేకపోతే ఇదిగోనండి అవిధేయుడుగా మారతాడు. అతను కొట్టడానికి కూడా వెనకాడడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఏమని చెబుతున్నాడు అంటే, తన తండ్రినైనను తల్లినైనను నిశ్చయముగా మరణ శిక్ష నొందవలెను. తల్లిదండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయునిస్తానన్నాడు. తల్లిదండ్రిని కొడితే మాత్రము నేను చంపేస్తాను, నేను బతకనివ్వను అని దేవుడు అంటున్నాడు. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు భయపడి ఎంతమంది తల్లిదండ్రులు బతకటం లేదు మీరు ఆలోచించండి. మనకు తెలియకపోవచ్చు, సమాజంలో చాలా భయంకరమైన న్యూస్ మనం వింటున్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ తల్లిదండ్రిని కొట్టకూడదు, నీ తల్లిదండ్రి మాటకు నీవు విధేయుడవై ఉండాలి అని రెండో విషయం చెబుతున్నాడు. ఇక మూడో విషయంలోనికి త్వరగా మనం వెళ్ళగలిగితే దయచేసి లేవియాకాండము 20వ అధ్యాయము, లేవియాకాండము 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. లేవియాకాండం 20వ అధ్యాయము 9వ వచనాన్ని మనము చదువుకుందాము. వానికి మరణ శిక్ష విధింపవలెను. మూడో విషయం చెబుతున్నాడు, ఎవడు తన తల్లినైనను తన తండ్రినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. మొదటిది చెబుతున్నాడు, నీ తల్లిదండ్రి మాట అన్ని విషయములో విను అని దేవుడు చెబుతున్నాడు. అక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మీ అందరికీ తెలుసు, ఇస్సాకు గారి రిబెకమ్మలకు 2 కుమారులు. ఆ తర్వాత యాకోబును ఏశావు చంపడానికి చూస్తున్నాడు, ఎందుకంటే ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇక ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపుదామా అని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు ఈ తల్లిదండ్రులు యాకోబుని పిలిచి ఏమన్నారు అంటే, నాయనా, ఇదిగో నీవు నీ మామయ్య అయిన లాబాను దగ్గరికి వెళ్ళు. నీ మామయ్య
లాబాను దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అతని కుమార్తెలలో ఒక దానిని నీవు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే ఇస్సాకు కానీ రిబ్కాకు కానీ ఇదిగోనండి కానానీయుల కుమార్తెను చేసుకోవటం వాళ్ళకి ఇష్టం లేదు. ఒక మాట అది మీరు చదవగలిగితే, ఒక మాట ఆ మాట మీరు చదవగలిగితే ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము దయచేసి మొదటి 2 వచనాలు మనము చదువుకుందాము. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కానాను కుమార్తెలలో చేసుకోకూడదు, యవతిని వివాహం చేసుకోకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని అతనికి ఆజ్ఞాపించిరి. ఏమని చెబుతున్నారు అంటే, నాన్న ఈ కానాను కుమార్తెలలో వద్దు, నీ మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోమని చెప్పినప్పుడు అప్పుడు ఏం జరిగింది? 7వ వచనము మనం చూడగలిగితే 7వ వచనము, తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోవలననియు ఏశావు తెలుసుకొనినప్పుడు. ఇక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నారు అంటే తన తల్లిదండ్రి మాట వింటున్నాడు. ఏ విషయంలో? అది వివాహ విషయంలో కావచ్చు, అది చదువు విషయంలో కావచ్చు, అది నీ ఆత్మీయ జీవితంలో విషయంలో, ప్రతి విషయంలో నీ తల్లిదండ్రి మాట విను. తర్వాత పెద్ద కుమారుడు ఉన్నాడు కదండి. ఇప్పుడు ఈ తల్లిదండ్రికి ఈ ఇస్సాకు గారికి రిబ్కా గారికి కానాను కుమార్తెలు నచ్చరని ఏశావుకు తెలిసి ఇతను ఏం చేశాడు? 8వ వచనంలో ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకుకు ఇష్టురాన్లు కారని ఏశావు తెలుసుకొనినప్పుడు వెళ్ళిపోయి వాళ్ళనే వివాహం చేసుకున్నాడు. తర్వాత వారు మనోవేదనలు కలిగించినట్లుగా మనం చదువుకున్నాము. కాబట్టి తల్లిదండ్రి మాట వినండి. అనుభవాల్లో నుండి చెబుతారు, వాళ్ళు అనుభవించి చెబుతారు. నీ స్టేజ్ దాటొచ్చారు కాబట్టి ఏది మంచో ఏది చెడో వాళ్ళకు తెలుసు కాబట్టి చెబుతారు. ఇప్పుడు మనం లేవియాకాండంలోనికి వచ్చాం కదండి. లేవియాకాండము 20వ అధ్యాయము, లేవియాకాండం 20వ అధ్యాయము 9వ వచనంలో ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణ శిక్ష విధింపవలెను. వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు. మరలా చెబుతున్నాడు, మూడో విషయం ఏం చెబుతున్నాడు అంటే దూషించిన వానికి కూడా మరణ శిక్ష విధింపవలెను. మాట వినకపోతే చంపేస్తానంటున్నాడు. తల్లిదండ్రులను కొట్టేవాడిని చంపేస్తానంటున్నాడు. తర్వాత దూషించేవాడిని కూడా నేను చంపేస్తాను, వానికి మరణ శిక్ష విధింపవలెను. అందుకేనండి తల్లిదండ్రులను మనము దూషింపకూడదు. ఇంకా సామెతల గ్రంథంలో కూడా ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము, తన తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. అసలు చీకటిలో నడవటమే కష్టం. అలాంటిది కారు చీకటి లేదంటే చెమ్మ చీకటిలో, అలాంటి చీకటిలో ఇక దీపం ఆరిపోయింది అనుకోండి, మీరు ఎటెళ్తారు? మీరు అలా నీ జీవితం మారిపోతుంది, అలా నీ జీవితము ఉండబోతుంది అని దేవుడు చెబుతున్నాడు. ఎవరిని అంటే తల్లిని కానీ తండ్రిని కానీ దూషించిన వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అంటున్నాడు. అదే ప్రసంగి గ్రంథంలో కూడా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం మీరు చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం, 7:17 చదవం.
అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ దుర్మార్గపు పనులు అంటే మాట వినకపోవటము, తల్లిదండ్రిని కొట్టటము, దూషించటము, అధికముగా దుర్మార్గపు పనులు ఎవ్వరు ఏమనకపోవచ్చు, కానీ దేవుడు ఊరుకోడు, నీకు మంచి భవిష్యత్తు ఉండదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఒకటి, తల్లిదండ్రులను వాళ్ళను ఒక మాట అనకూడదు, రెండవది వాళ్ళను కొట్టకూడదు, మూడవది వారిని దూషింపకూడదు. దేవుడు ఊరుకోడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఇంకా ఏం చెబుతున్నాడో యవనులకు మీరు చూడగలిగితే, సన్మానించడం అంటే ఏదో ఫాదర్స్ డే రోజు ఆమె ఫాదర్స్ డే అని చెప్పి ఏదో కేక్ కట్ చేయటం కాదు, ఏదో మదర్స్ డే అనగానే మదకి ఇంత దండేసి ఇంత షాలో కప్పి ఏదో ఆమెకు దండం పెట్టడం కాదు. వాళ్ళ మాట వినాలి, వాళ్ళను ప్రేమించాలి, ఇదిగో వారి మాటకు విధేయుడై ఉండాలి, వారిని దూషించకూడదు. ఇవన్నీ చెబుతూ తర్వాత మరలా 4వ విషయం చెబుతూ సామెతల గ్రంథం 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాము. 23-22 చదువాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుమో, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చెయ్యకుము. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, ఇప్పుడు మనం పెరుగుతున్నప్పుడు, పిల్లలుగా మనము ఏజ్డ్ అవుతున్నప్పుడు, ఏజ్ వస్తున్నప్పుడు వాళ్ళు నెమ్మదిగా వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు వారిని నిర్లక్ష్యము చెయ్యకుము అంటే, మరి ఆదికాండంలో ఇక యాకోబు గారు చివరి స్టేజ్లో ఉంటాడండి, ఆయన లాస్ట్ స్టేజ్లో ఉంటాడు. అప్పుడు యోసేపును చూడాలి అని ఒక ఇన్ఫర్మేషన్ యోసేపు గారికి పంపిస్తారండి. యోసేపు గారికి పంపిస్తారు. ఇప్పుడు యోసేపు గారు ఏ పొజిషన్లో ఉన్నాడైనా, ఐగుప్తు దేశం మీద ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నాడు. డాడీ బాగాలేడు, ఎందుకంటే వృద్ధాప్యంలోనికి వచ్చేసరికండి వృద్ధులకు ఏముంటుందంటే ఆరోగ్యం బాగలేనప్పుడు, లేదంటే ఎక్కువగా వాళ్ళకి ఏముంటుందంటే మనవరాళ్ళతో ఆడుకోవాలని, వాళ్ళను చూడాలని, ఎక్కువగా పిల్లలను చూడాలని ఇదే మైండ్తో ఉంటారు. అయితే యోసేపు గారిని కూడా చూడాలి అని యాకోబు గారికి ఆలోచన వచ్చినప్పుడు, యాకోబు గారు ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు, అప్పుడు యోసేపు గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నాను, ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అని అనలేదండి. ఎందుకంటే తండ్రిని ప్రేమించాడు, తండ్రి పట్ల ఒక బాధ్యతగా ఉన్నాడు, తండ్రి పట్ల ఒక శ్రద్ధగా ఉన్నాడు. ఇదిగోనండి, ఆ తండ్రి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఏం జరిగింది మీరు చూడగలిగితే దయచేసి ఆదికాండము 47వ అధ్యాయము, 29వ వచనాన్ని చదువుకుందాము. 47:29 చదవము. యోసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తోడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. ఇక లాస్ట్ స్టేజ్లో ఏం చెబుతున్నాడు అంటే, యోసేపును చూడాలి అన్నప్పుడండి, ఇక వెంటనే ఆయన బయలుదేరి వచ్చాడు. ఒకసారి ఆ మాట కూడా 48వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం. చదవనము. ఈ సంగతులు అయిన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములను తన 2 కుమారులను వెంట పెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలపబడెను. అంతటా ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. ఇన్ఫర్మేషన్ పంపించాడు కదండి. ఎప్పుడైతే యోసేపు గారు వస్తున్నారు అన్న వార్త తండ్రి విన్నాడో,
ఆయనకు ఆటోమేటిక్గా బలం వచ్చేసింది చూడండి, బలం వచ్చేసింది చూడండి. అందుకే ఈరోజు ఎలా ఉన్నారు అంటే పిల్లలు, మరి ఈరోజు స్టడీ పర్పస్ మరి హైదరాబాద్ లాంటి ప్రాంతం కానివ్వండి, దూర ప్రాంతాలు కానివ్వండి, మరి వెళుతున్నారు. నీ తల్లిదండ్రి వాళ్ళ ఆరోగ్యం బాగాలేనప్పుడు, వాళ్ళ పరిస్థితి బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గరికి రావడానికి, వాళ్ళ పట్ల నువ్వు టైం కేటాయించడానికి నువ్వు నిర్లక్ష్యముగా ఉండవద్దు. యోసేపు గారు తన 2 కుమారులను తీసుకొని వచ్చాడు. అలా తీసుకొని రావటం వల్ల ఏం జరిగింది అన్నప్పుడు యోసేపు 2 కుమారులు దేవుడు వాగ్దానము చేసిన ఇజ్రాయేలు గోత్రంలో ఒక్కరిగా చేర్చబడ్డారు. ఎందుకంటే యోసేపు గారు తండ్రిని ప్రేమించాడు, తండ్రి పట్ల ఒక బాధ్యత ఉంది, తండ్రి పట్ల బహు శ్రద్ధగా ఉన్నాడు. కనుకనే ఇదిగోనండి యోసేపు గారు కూడా ఆయన కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి మన తల్లిదండ్రుల వృద్ధాప్యమందు వారిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఒకరోజు ఒక ముసలాయన ఫోన్ పట్టుకొని వెళ్ళి ఆ మొబైల్ షాప్కి వెళ్ళాడట. తన దగ్గర ఉన్న ఫోన్ పట్టుకొని వెళ్ళి మొబైల్ షాప్కి వెళ్ళాడట. ఏమండి, ఈ ఫోను పనిచేయటం లేదు, ఈ మొబైల్ పనిచేయటం లేదు, ఇదేమైనా ప్రాబ్లం ఉందా చూడండి అని ఇస్తే ఆ రిపేర్ చేసి ఆయన అంతా చెక్ చేసి అంత బాగానే ఉంది కదా అని అంటే, మరి ఎందుకండి నా కుమారుని దగ్గర నుంచి ఒక్క ఫోన్ కూడా రావటం ఎందుకు రావటం లేదండి అని అడిగాడట. అంటే దాని అర్థం ఏంటంటే అంటే కుమారుడు అంత బిజీ అయిపోయాడు. అందుకే మీరు తల్లిదండ్రులను ఏ కొలతతో కొలుస్తారో రేపు మీకు అదే కొలత కొలవబడును. అందుకే వారి వృద్ధాప్యమునందు వారిని నిర్లక్ష్యము చెయ్యకుము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 27:16 చదవమ్మ. నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ అనవలెను. ఏమవుతావంటే నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు నిర్లక్ష్యముగా ఉంటే, ప్రతిరోజు మీరు ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నవారైతే, ఒకవేళ మీరు చదువు నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్ళిన వారైతే మీ తల్లిదండ్రులకు కాల్ చేయండి. అమ్మ తిన్నావా, అమ్మ మందులు వేసుకున్నావా, అమ్మ టైంకు తింటున్నావా, ఒక మాట అడగండి. అంత బిజీ అయిపోయారా? కాబట్టి నిర్లక్ష్యము తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. ఒక భార్య భర్తను అడిగిందటండి, నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా అని అడిగిందట. ఎవరిని కోరుకుంటారమ్మా? భార్య భర్తను అడిగిందంట, నీకు నేను కావాలా మీ అమ్మ కావాలా? అమ్మ ఎవరిని కోరుకోవాలమ్మా? అమ్మా చెప్పాలమ్మా. ఒకవేళ మీకే పరీక్ష వచ్చిందనుకోండి, నేను కావాలా మీ అమ్మ కావాలంటే ఎవరిని కోరుకుంటారు మీరు? అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, భర్త ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, రేపు నా కొడుకు తన భార్య కావాలని తన తల్లిని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నాకు తల్లి కావాలని తల్లిని కోరుకున్నాడట. నేను చెప్పింది మీకు అర్థమైంది కదమ్మా? రేపు నా కొడుకు, నా కుమారుడు భార్య కావాలి అని తల్లిని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదు అంటే రేపు వాడు నిన్ను విడిచిపెడతాడు, అది నాకు ఇష్టం లేదు. కాబట్టి తల్లిదండ్రి పట్ల ఎప్పుడు నిర్లక్ష్యముగా ఎప్పుడు కూడా ఉండకండి. అది ఎన్నో విషయం అండి ఇది? ఇది ఎన్నోది? 4వ విషయము. ఇక 5వది, త్వరగా 5వది, అదే సామెతల గ్రంథము, త్వరగా 5వది సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనము. 19వ అధ్యాయము సామెతల గ్రంథం 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. చివరిగా 5వది వింటున్నాము. తండ్రికి కీడు చేసి
తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలగజేయువాడు. ఈ మాట మనము చూడగలిగితే అంటే తల్లిదండ్రులకు ఏం చేయాలి అంటే మేలు చేయాలి. తల్లిదండ్రులకు మనము కీడు చేయకూడదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు మనం కీడు చేయకూడదు. అలా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరా వ్యక్తి అన్నప్పుడు దావీదు గారి గర్భమున పుట్టిన గర్భదరిద్రుడే ఈ యొక్క అబ్షాలోము అనే ఒక వ్యక్తి కనపడతాడు. అబ్షాలోము చాలా అందగాడండి. అందగాడికి ఏం కోరిక పుట్టింది అంటే ఇదిగో అధికార కాంక్ష పుట్టిందండి. అధికార కాంక్ష పుట్టింది. ఈ అధికార ముసుగులో ఈ కాంక్షలు ఏం చేశాడు అంటే తల్లిదండ్రికి ఏం చేశాడో ఒక మాట మీరు చూడగలిగితే దయచేసి 2వ సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 16వ అధ్యాయము ముందుగా 15వ అధ్యాయము చాప్టర్ 15 వర్స్ నంబర్ 13-14. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 13-14 చదవము. ఇలాగ ఆజ్ఞ ఇచ్చాను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదుము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనగను. కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదుము రండి. చాలండి, ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. ఇక ఏం చేస్తున్నాడు అంటే అధికారము కోసము తండ్రి మీదికి తిరగబడ్డాడు. అధికారము కోసము తండ్రి మీదికి తిరగబడ్డాడు. మేలు చేయటము లేదు, కీడు చేస్తున్నాడు. తండ్రి కీడు చేస్తున్నాడు. అప్పుడు ఇలా ఎప్పుడైతే తిరగబడ్డాడో, ఎప్పుడైతే కీడు చేస్తున్నాడో అప్పుడు ఏం జరిగిందో మీరు చూడగలిగితే దయచేసి 30వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయము 30వ అధ్యాయము. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షకులు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఒక కుమారుడు అబ్షాలోము అనేవాడు తండ్రికి కీడు చేయటం వల్ల ఒక తండ్రి ఎలా పారిపోతున్నాడో చూడండి. కనీసము కాళ్ళకు చెప్పులు లేవు, కాళ్ళకు చెప్పులు లేకుండా పారిపోతున్నారు. అలా పారిపోయిన తర్వాత ఏం జరిగిందంటేనండి, అక్కడ అహితోపేలు అనేవాడు ఒకడు ఉంటాడండి. ఈ అహితోపేలు అనేవాడు ఎలాంటి వాడంటే దేవుడు ఒక ప్లాన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందటండి. ఈ అహితోపేలు అనేవాడు ప్లాన్ ఇస్తే ఒక చెడ్డ ప్లాన్ ఇచ్చాడు. ఇదిగో ఉపపత్తులను పాడు చేయమన్నాడు. ఎందుకంటే ఆ బత్షెబా ఉంది కదండి, ఆ బత్షెబా వాళ్ళ ఒక తాతగారినండి అహితోపేలు అనేవాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అలా మీరు 18వ అధ్యాయానికి వచ్చేసరికి దయచేసి అదే 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనము నుంచి మనము చదవగలిగితే అభిషేయిని ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. ఒకవైపు కుమారుడు తరుముతున్న తండ్రి ప్రేమ చూడండి. అక్కడున్న ఆ సైన్యాధిపతులకి అర్థమైపోయింది, ఎలాగైనా ఈ అబ్షాలోమును చంపేస్తారు. అసలు దావీదు గారే చంపేయొచ్చండి, ఎందుకంటే కత్తి పడితే 10,000 మందిని తెగ నరుకుతాడు. మరి అలాంటిది ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదిగో యవ్వనుడైన అబ్షాలోము విషయములో మీరు కాస్త దయ చూపించండి. దయ ఎంతైనా కుమారుడే కదండి. అప్పుడు ఏం జరిగింది,
జరగక 9వ వచనం నుంచి డైరెక్ట్ చదువుకుందాము. 9వ వచనం నుంచి, అబ్షాలోము కంచెరగాడ మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఆ కంచెరగాడిద గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్య వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెరగాడిద సాగిపోయాను. మొత్తం మీద మనోడికి మరి ఆ మర్రివుడలాగా ఉందేమో జుట్టు. ఈ మధ్య చూస్తున్నాం కదండి కటింగులు, రకరకాల కటింగులు. ఆ కోడి పుంజు లాంటి కటింగ్ ఒకటి, ఆ పైన ఒకటి పిచ్చిక గూడు లాంటి కటింగ్ ఒకటి. వాడు ఏం పెడుతున్నాడో వారు నాయన. అవి 4 రోజులు ముసలోడు అయి నీ మ్యారేజ్ అయ్యేంత వరకు ఉండనివ్వటం లేదు. ఒక నూనె పెట్టుకోరు తలకాయకి. అసలు ఎవరైనా నూనె వాడతారండి? ఏమన్నాడు? నీ వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలి అంటే నీ తలకు నూనె తక్కువ కానివ్వకుము అన్నాడు. నూనె వాడమన్నాడు, తలకు నూనె వాడమన్నాడు. నూనె వాడమంటే ఏంటేంటో ఒకరోజు బార్బర్ షాప్లో వాడు ఏదో తలకాయకి పెట్టి అగిపుల్ల గీశాడు. వాడు మొత్తం తలంతా అంటుకుంది, మొత్తం ఆ ఫేస్ అంతా అంటుకుందండి. మంటలు అంటుకున్నాయి ఫేస్ అంతా కూడా. కాబట్టి ఇదిగో ఏదో నిన్ను ఎలాగైతే గౌరవిస్తారో ఆ హెయిర్ స్టైల్ అండి, రకరకాల హెయిర్ స్టైల్ అండి. కాబట్టి ఈడు కూడా మొత్తం మీద అబ్షాలోము అనేవాడు కూడా ఆ మొత్తం మీద జుట్టు వల్ల ఆ యొక్క మస్తకి వృక్షానికి చిక్కుకోవటము, ఆ విషయం కాస్త ఒక వ్యక్తి చూసి యోవాబుకు చెప్పటము. యోవాబు అన్నాడు, నువ్వు ఎందుకు చంపలేదు, అక్కనే ఎందుకు చంపలేదు అన్నప్పుడు అండి, అప్పుడు ఆ మనిషి అన్నాడు, అమ్మో దావీదు గారు ఆజ్ఞ ఇచ్చాడు కదా, నువ్వు 1000 తులముల వెండి ఇచ్చినా నేను చంపను అని. తర్వాత ఏం జరిగింది, తర్వాత ఇదంతా మీరు చదువుకుంటూ 15వ వచనానికి రాగలిగితే 15వ వచనము అదే అధ్యాయము 15వ వచనము, తన ఆయుధములను మోయువారును 10 మంది చుట్టూ ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులిక హతము చెయ్యక యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీలు తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే ఒక తల్లిదండ్రికి కీడు చేసిన వాని పరిస్థితి ఏమైందో మీరు ఆలోచించండి. అబ్షాలోము తండ్రికి కీడు చేసి ఇదిగో తరిమాడండి, తల్లిదండ్రులను తరిమాడండి. వాళ్ళు చెప్పులు లేకుండా ఏడ్చుకుంటూ వెళితే ఈ అబ్షాలోము అనేవాడు ఏమి సాధించాడు మీరు ఆలోచించండి. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు అంటే, మరలా సామెతల గ్రంథము 29వ అధ్యాయము, 29వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుకుందాము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు చెబుతున్నా వినటం లేదంటే ఆ మనిషి జీవితం ప్రమాదములో ఉందని అర్థము. కాబట్టి 5 విషయాలు మీకు చెప్పాను. 1, వాళ్ళ మాట వినాలి, వాళ్ళను కొట్టకూడదు, వాళ్ళను దూషించకూడదు, వారి వృద్ధాప్యం ముందు వారిని నిర్లక్ష్యం చేయకూడదు, తల్లిదండ్రికి ఎట్టి పరిస్థితుల్లో కీడు చెయ్యకూడదు. నువ్వు మేలు చేయి నీ తల్లిదండ్రులకు. నిన్ను కని పెంచి ప్రయోజకుని చేసిన తర్వాత నీతోని దెబ్బలు తినడానికి, నీతోని మాటలు పడడానికి కాదు తల్లిదండ్రి ఉన్నది. ఎంతమంది పిల్లలు రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తాతలకు కానివ్వండి, ఏం రెస్పెక్ట్ ఇస్తున్నారు మీరు ఆలోచించండి. కాబట్టి అన్ని విషయంలో చివరిగా మనకు మాదిరి ఎవరు అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు. అన్ని విషయంలో మనకు మాదిరి అండి. చివరిగా ఆయన ఏమన్నాడు ఒక మాట చూసుకొని ముగించుకుందాము. దయచేసి లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 51వ వచనము చదవం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రికి ఒబీడియంట్గా
యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇంతకుముందు నిర్లక్ష్యం చేయకమని మనం చదువుకున్నాం కదండి. యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నాడు. ఇక ఒకవేళ ఆయనకు 33.5 సంవత్సరాలు కదండి, ఒకవేళ మరియమ్మ గారికి ఒక 55 అనుకుందాం. ఆ టైంలో ఆ తల్లిని ఎవరు చూసుకుంటారు అని ఆ టైంలో ఆలోచించాడు. సిలువలో ఇంకా కొన్ని నిమిషాల్లో ప్రాణం పోతుంది అన్న టైంలో తన తల్లి గురించి ఆలోచించి అన్నమాట. అది చదువుకొని ముగించుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 ఈ 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. చదవండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. కాబట్టి ఆ టైంలో, ఆ మరణించే ఆ టైంలో కూడా తల్లిదండ్రి గురించి ఆలోచిస్తున్నాడు అంటే అన్ని విషయములలో దేవుడు మనకు మాదిరి. దేవుడు మనుషులు మా తల్లిదండ్రులను తిట్టినా కొట్టినా ఏదన్నా ఎవరు ఏమంటం లేదని అనుకోకండి. దేవుడు ఊరుకోడు. దేవుడు విడిచిపెట్టను అంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఈరోజు నీవు నీ తల్లిదండ్రులను ఏ కొలతతో నువ్వు కొలుస్తావో రేపు నీకు అదే కొలత నీకు కొలవబడుతుంది. ఈరోజు నువ్వు కుమారుడివి, రేపు కాబోయే తండ్రివి. ఈరోజు నువ్వు కుమార్తె, రేపు కాబోయే తల్లివి. ఈరోజు నువ్వెంత ఏడిపిస్తున్నావో దానికి 2 అంతలు నువ్వు బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. ప్రేమగా ఉండండి. తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో ఆయన సన్మానించమంటే ఇదిగోనండి ఇవన్నీ మనం చేయటము, అలా మనం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో